వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. పార్టీ వదిలి వెళ్లమని బెదిరించడం సరైన పద్ధతి కాదు. బాపట్ల ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న ఎంపీటీసీ తాండ సాంబశివరావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను చిన్న చూపు చూసింది. 813 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన టీజేఎంయూ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి రంగం సిద్ధం. 32 మంది మద్దతు కూడిన కౌన్సిలర్లు ఏకగ్రీవంగా కలెక్టర్ కు వినతి పత్రం. రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరసన. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, బాపట్లలో ప్రెస్ మీట్లు పెట్టించి మరీ సొంత పార్టీ నాయకులను తిట్టించడం, పార్టీ నుండి వెళ్లిపోండి అని బహాటంగా చెప్పడం వైసీపీ అభివృద్ధికి విఘాతం అని అన్నారు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ సాంబశివరావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సొంత వైసీపీ పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను సైతం ప్రెస్ మీట్లు పెట్టించి మరీ పార్టీ వదిలి వెళ్లమని బెదిరించడం, తిట్టించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. బాపట్లలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి తప్ప సొంత రాజ్యాంగాలు చెల్లవని తెలియజేశారు. ఒకప్పుడు కోన రఘుపతి అనుచరులు అంటే విద్యావంతులు, సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఉండేవారని, కానీ నేడు అందుకు పూర్తి భిన్నంగా కోన అనుచరులు పరిస్థితి తయారైందని పేర్కొన్నారు. బాపట్ల ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు కూడా హుందాతనంగా ఉన్నప్పుడే ప్రజల మొప్పు పొందవచ్చునని తెలిపారు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిపే ధ్యేయంగా అందరూ పనిచేయాలని తెలియజేశారు. తాండ్ర సాంబశివరావు, ఎంపీటీసీ, అదేవిధంగా బాపట్ల జిల్లాకి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు కొన్ని విషయాలు బాపట్ల ప్రజలతోనూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న కర్లపాలెం మండలంలో మరి వైఎస్ఆర్సీపీ నాయకులను చెప్పుకునేటటువంటి కోన రఘుపతి గారి అనుచరులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను తీవ్రంగా మరి దూషించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మరి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మరి దూషించటం, ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీని, ఒక అధికార పార్టీ నాయకుడినైన నన్ను కూడా మరి దూషించటం, మరి కొడతాననటం, కొట్టిస్తాననటం నిన్న జరిగింది. ఈ సందర్భంగా నేను కోన రఘుపతి గారిని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కొన్ని సూచనలు, సలహాలు చేస్తే ఎలాంటి అసభ్య పదజాలం లేకుండా కేవలం సూచనలు, సలహాలు చేస్తే కోన రఘుపతి గారు కొట్టిస్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. సోషల్ మీడియాలో కూడా మరి బాపట్ల ప్రజలు విపరీతంగా చర్చించుకోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకు బాపట్లని ఈ విధంగా బూతులు బాపట్లగా తయారు చేస్తున్నారనే విషయాన్ని బాపట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. మనం కూడా ఆలోచించాలి. బాపట్ల ప్రజలు ఒక కోన రఘుపతి గారు ఒక విద్యావంతుడు, సౌమ్యుడు అని చెప్పి ఓట్లు వేపిస్తే ఈ విధంగా ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్లని టీఎస్ఆర్సీ డైరెక్టర్ సజ్జనార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పాత బస్తీలోని ఫారూక్ నగర్ లో వనభోజనాల కార్యక్రమం డిపో మేనేజర్ బద్రీ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చార్మినార్ డివిజనల్ మేనేజర్ విజయభాను హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ విజయభాను మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద టీఎస్ఆర్సీని ఎంచుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకంని స్ఫూర్తిదాయకంతో నిర్వహిస్తున్నామన్నారు. వనభోజనాల అనంతరం మహిళలు, పురుషులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మ్యానుఫ్యాక్చర్ సూపరింటెండెంట్ శాలిని, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుశీల, సూపర్వైజర్లు అక్బర్, యాదయ్య, డిపో మహిళా కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.
बिरयानी चालू नहीं हुआ बेटे पे దగ్గర పెట్టే ఓకేనా. నా పేరు విజయ్ భాను. నేను డిప్యూటీ రీజనల్ మేనేజర్ చార్మినార్ డివిజన్ ఇన్ఛార్జ్. ఇక్కడ మా ఎండి గారు శ్రీ విసి సజ్జనార్ గారి యొక్క ఆదేశాల అనుసారము అన్ని డిపోలలో కూడా వనభోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఫరూక్నగర్ డిపోలో మరి మా యొక్క డ్రైవర్ కండక్టర్ సోదరుమణులు వాళ్ళ మధ్యన భోజనం మేమందరం కూడా చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో చాలా చక్కగా ఆటల పోటీలు ఏర్పాటు చేయడము, మరి ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు. అందరికీ నమస్తే. ఈ రోజు మా డిపో ఫరూక్నగర్ డిపోలో వనభోజనం కార్యక్రమం జరుగుతుంది. పై అధికారుల ఆదేశం మేరకు అందరూ ఎంప్లాయీస్ ఒకేసారికి హాజరై అందరూ ఒకరి సాధక బాధకాలు మాట్లాడుకునేటట్టు అరేంజ్ కూడా చేసినాం. మంచి చిన్న చిన్న గేమ్స్ కూడా అరేంజ్ చేసినాము. మా మహిళా కండక్టర్లు అయినా మా జెంట్స్ సోదరులు కండక్టర్స్ అయినా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ మహిళా గత 10 సంవత్సరాల నుండి ఆర్టీసీలో ఒక ఉద్యోగాన్ని నియమించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల శాపంగా తయారైందని అన్నారు టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 813 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగం చేస్తూ డ్యూటీలో చనిపోయిన ఉద్యోగ కుటుంబాలకు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేసి రోడ్డుపాలు చేసిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వీరందరికీ ఉద్యోగాలు ఇచ్చినందుకు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అందరూ రుణపడి ఉంటారని తెలిపారు. టీఎస్ఆర్టీసీలో ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీ చేస్తూ చనిపోయిన కుటుంబాలకు సుమారు 813 మంది ఉద్యోగులకు ఉద్యోగులు ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగినది. ఇది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏర్పడిన సందర్భంగా, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినాయని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఏదైతే గతంలో ఇటువంటి ఉద్యోగాల గురించి ఇదే ఎండి గారి దగ్గరికి ఒక్కొక్కరు కుటుంబాలు మరి చాలాసార్లు అనేక మార్లు మా తండ్రి చనిపోయిండు, మా తల్లి చనిపోయిండు, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటే భర్త చనిపోయిండు, నాకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎండి గారి దగ్గరికి సుమారు ఒక 10-20 సార్లు ఒక్కొక్కరు వెళ్తే కూడా ఉద్యోగాలు లేవు, ఏం లేవు అనేటువంటి చెప్పిండు ఎండి గారు. కానీ ఈరోజు వాళ్ళు రోడ్డు పాలై ఉన్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మళ్ళీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం చాలా సంతోషకరం. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధానంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్టీసీలో చనిపోయినటువంటి ఉద్యోగుల కుటుంబాలు కూడా. మరి ఈరోజు గతంలో ఇట్లా చనిపోయిన వారికి ఎంబడే అపాయింట్మెంట్ ఎప్పుడైతుందో అప్పటి నుంచే రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ ఈరోజు ఈ ఎండి గారి ఆధ్వర్యంలో ఏదైతే సజ్జనార్ గారు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏవి కూడా ఇవ్వట్లేదు. అందులో భాగంగానే వీళ్ళకు 3 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ అంటే వాళ్ళని క్యాజువల్ కింద మరి నెలకు 15,000, 18,000, మరి 19,000 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే
ఈ విధంగా ఇస్తూ వెట్టి చాకరీ ఈ ఎండి గారు చేసుకున్నారు. అటువంటి పద్ధతి కూడా స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. మెల్లమెల్లగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి ఆర్టీసీలో ఏం జరుగుతున్నది గుర్తిస్తా ఉన్నారు. ఈ యొక్క మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 58వ జన్మదినం వేడుకలు మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యి కేక్ కట్ చేసి సందడి చేశారు. అనంతరం బన్సీలాల్ పేటలో వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ చేతుల మీదుగా పేద ప్రజలకు గ్రాసరీస్ పంచిపెట్టారు. అలాగే గాంధీ హాస్పిటల్ దగ్గర నిరుపేద కుటుంబాలకు అన్నదానం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు విశ్వ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అరవింద్ యాదవ్, సినీ నటుడు శ్రీధర్ రావు, సినీ నటుడు వాసు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా అన్న మైనంపల్లి హనుమంతరావు గారు అన్న జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్లోని జీరాలో భారీ ఎత్తున అన్నగారి ప్రోగ్రాం జరిగింది. ఇప్పుడే అన్నగారి అబ్బాయి మైనంపల్లి రోహిత్ గారు మరియు సినీ నటుడు విశ్వ గారు, కపిల్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కొంతమందికి పప్పు, ఉప్పు, బియ్యం, నూనె ఇవ్వడం జరిగింది. మరి కొంతమందికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈరోజు మా గ్రేటర్ హైదరాబాద్లో కాకుండా అక్కడ తెలంగాణ జిల్లా మొత్తంలో మెదక్లో కానీ నిజామాబాద్లో కానీ ఇది ఒక పండుగ వాతావరణం. ఇది మైనంపల్లి హనుమంతరావు జన్మదినం అంటే అంత పండుగ వాతావరణం. ఇట్లా నేను ఒక 25 years నుంచి ఈ జిల్లాలోని ఎవ్రీ ఇయర్ 10th రోజు జనవరి రోజు నేను అన్న బర్త్డే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే మరి జిరా ప్రాంతంలో మరి మా బద్దం మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఏదైతే హోమ్ ఫర్ మెంటలీ డిసేబుల్డ్లో మరి ఇవాళ వారికి ఒక చిన్న దావత్ ఇస్తూ ఉన్నాం. అంటే వాళ్ళందరితో కలిపి మరి మా మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు సూర్యాపేటలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానంకి తయారయ్యారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 32 మంది అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా 32 మంది మద్దతు కూడిన కౌన్సిలర్లు ఏకగ్రీవంగా కలెక్టర్కు తీర్మాన పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఒంటెద్దు పోకడల వల్ల వార్డులో అభివృద్ధి జరగలేదని, ప్రజలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్లు తెలిపారు. గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ మహిళ కేటాయించబడిందని, అయితే నాటి విద్యుత్ శాఖ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జనరల్ మహిళ స్థానంలో ఎస్సీ మహిళకు అవకాశం కల్పించారని అన్నారు. దీనిపై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఒకవేళ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గితే 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల చైర్పర్సన్ గా, వైస్ చైర్పర్సన్ గా దళిత కౌన్సిలర్లకు అవకాశం ఉందని అన్నారు. అందరూ వస్తారు తక్కువ మంది కదా మాకు ప్రేమలో ఓకే సార్. ఒకసారి మీకు ఒక్క 2 minutes కూర్చుంటే నేను ప్రొసీజర్ చెప్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియాకి, పాత్రికేయులందరికీ నమస్కారం. నేను గత
4 years 4 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాలు కౌన్సిలింగ్లో ఉన్నాను. ఈ 4 yearsలో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నా వార్డు అభివృద్ధి గురించి చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. కానీ ఏనాడు కూడా పట్టించుకోకపోవడం జరిగింది. దానివల్లనే ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి ఈ 4 yearsలో నా వార్డుకు ఒక 10 సార్లు చెప్పినాలి. ప్రతి కౌన్సిలింగ్లో కూడా చెప్పా, ఒక తట్టడి మట్టేసింది కూడా లేదు. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ చెప్పడం జరిగినా కూడా కనీసం ఒక వర్క్ కూడా పెట్టడం జరగలేదు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి మేము విశ్వాసం కోల్పోయినాం కాబట్టి అవిశ్వాసానికి మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎంతమంది? 32 members సార్. ఆల్ పార్టీస్ అందరు కౌన్సిలర్స్ ఏకమై ఇచ్చాం. అంటే అందరం కూర్చొని చర్చించుకున్నాక అందరి సమస్య అదే కాబట్టి అభివృద్ధి గురించే మేము అవిశ్వాసానికి ముందుకు వచ్చాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి 16 members ఉన్నాం సార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. మీది ఏ వార్డు? 3వ వార్డు. నమస్కారం. ఈరోజు మేము అవిశ్వాసానికి ముందుకొద్దరికి ముఖ్య కారణం మా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ చేసే కార్యక్రమాలు మాకు నచ్చక, అదేవిధంగా మా వార్డులో సమస్యలు ఏదైనా ఉన్నా వాళ్ళు పెద్దలు అనుకొని మేము వాళ్ళ ముందుకు తీసుకుపోయినప్పుడు చెవిటోని ముందర శంక ఉన్నట్టు ఉంది తప్పితే ఏనాడు కూడా వార్డుకు వచ్చి వార్డు సమస్యలు కానీ వార్డులో ఉన్న రోడ్డు సమస్య అయినా నల్లాల సమస్య అయినా ఇతరత్ర ఏదైనా సరే ఇప్పుడు మేము గెలిచి 4 సంవత్సరాలు అయింది. ఆ గెలిచిన రోజు మంత్రి గారు ఒకటే చెప్పారు, పలానా వాళ్లకు చేతులు ఎత్తమంటే ఎత్తినాం, వాళ్ళ మీద నమ్మకంతో మేము శిరసా వహించినాం మంత్రి గారి మాట. అయినా కూడా ఏ రోజు కూడా ఇంతవరకు వాళ్ళని ఎన్నిసార్లు ఇన్వైట్ చేసి వార్డుకు వచ్చి చూడండి, సమస్యలు చాలా ఉన్నాయి, వార్డులో తిరిగేటట్లేదు, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు అనే సమస్య చెప్పినాం. పనులు కోట్లలో ఉన్నాయి. ఎందుకంటే మా వార్డు గ్రామం ఉండి సూర్యాపేటలో విలీనమైన వార్డు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం కింద తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ ను రద్దు చేయాలని రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద లారీ యజమానులు డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిట్ అండ్ రన్ కు వ్యతిరేకంగా రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లాకార్డులతో నిరసన తెలియజేశారు. అనుకోకుండా జరిగే ప్రమాదానికి 7 లక్షల జరిమానాతో పాటు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే హిట్ అండ్ రన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి చట్టాలను వెంటనే కార్మికుల ఐక్యత ఆవాజ్తో చట్టాలు వెంటనే జిందాబాద్ 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 నల్ల చట్టాలు వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నల్ల చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వండి వైఖరి. ఈరోజు రామగుండంలో లారీ డ్రైవర్ అసోసియేషన్, క్లీనర్ అసోసియేషన్, మోటార్ వర్కర్స్, ఓనర్ అసోసియేషన్ అందరము కలిసి ఐఓసీ నుంచి వచ్చిన మా సహోదరులు ట్యాంకర్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళు స్వతహాగా వాళ్ళ విధుల నుంచి తొలగి వచ్చి ఈ నిరసనకు సంబంధించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమాలు ఇలానే కొనసాగుతూ ఉంటాయి. డ్రైవర్లు తలుచుకుంటే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వాళ్ళు వ్యతిరేకిస్తే దేశ జీడిపి అనేది నష్టాల పాలవుతుంది. కాబట్టి ప్రజలందరూ గుర్తించాలి, ఇది ఓన్లీ డ్రైవర్లకు సంబంధించింది. అంటే ప్రతి లైసెన్స్ హోల్డర్ కూడా డ్రైవరే కాబట్టి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి స్వతహాగా వచ్చి సమ్మతి చెప్పాలని కోరుతున్నాము. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వాపసు తీసుకుని రద్దు చేయాలి. మొదటిసారిగా ఎప్పుడైతే ట్యాంకర్ అసోసియేషన్ వాళ్ళు ధర్నా చేసిందో ఆ రోజు ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పారు.
కానీ ఆ తర్వాత ఒక 4-5 కేసులు ముందుకు రాబడ్డాయి. వాళ్ళ మీద కేసులు జరగడం జరిగింది, వాళ్ళు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ ఈ చట్టాన్ని వెంటనే మళ్ళా పార్లమెంట్లో ఆమోదానికి పెట్టి రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇదే మా డిమాండ్. హిట్ అండ్ రన్ వల్ల మా డ్రైవర్ సోదరులకు అందరికీ బాగా ప్రాబ్లం అవుతుంది. అలా డ్రైవర్ సోదరులే కాదు, లారీలు నడుపుకుని బతికేటోళ్ళు కూడా ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు. ఈ హిట్టర్ వల్ల, ఈ నల్ల చట్టం వల్ల లారీలు నడిపే పరిస్థితి లేదు. దీన్ని వెంటనే ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి, జీవోని రద్దు చేయాలి. మా డిమాండ్, మెయిన్ డిమాండ్ అదే. ఇంకొకటి కూడా ఏంది అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కనీసం మంచి పని చేయడానికి వందల వేల మందిని సలహాలు తీసుకొని పనిచేస్తూ ఉంది గవర్నమెంట్. ఇవాళ మరి రాత్రి ఈ నల్ల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కనీసం మేధావులను అడగాల్సిన అవసరం ఉందా లేదా అనేది మేము సూటిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మాత్రం 100% ఇది వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెనుకకు తీసుకోకపోతే మేము ఎక్కడెక్కడనే ఆపే పరిస్థితి ఉందని మేము మీ మీడియా ద్వారా తెలుపుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్టీ వదిలి వెళ్లమని బెదిరించడం సరైన పద్ధతి కాదు. బాపట్ల ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న ఎంపీటీసీ తాండ సాంబశివరావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను చిన్న చూపు చూసింది. 813 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన టీజేఎంయూ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి రంగం సిద్ధం. 32 మంది మద్దతు కూడిన కౌన్సిలర్లు ఏకగ్రీవంగా కలెక్టర్ కు వినతి పత్రం. రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరసన. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.